ప్రియమైన దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి. వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు 20 అధ్యాయాల వరకు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి 10వ వచనం. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి నా కుమారుడు అయిన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములు ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షాబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఏలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతి పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి
ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అనెను. 25వ వచనం. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకి ఇచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. 30వ వచనం. అందుకు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటుకు బెహెర్షెబా అనబడెను. బెహెర్షెబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెహెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములు అనేక దినములు పరదేశిగా ఉండెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ 21వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, యెహోవా అబ్రహాముతో చెప్పిన మాట ఏమిటి? యెహోవా అబ్రహాముతో చెప్పిన మాట ఏమిటి? 2, దేవుడు శారాను గూర్చి నిర్ణయించిన కాలం ఏమిటి? దేవుడు శారాను గూర్చి నిర్ణయించిన కాలము ఏమిటి? 3, అబ్రహాము శారా కనిన కుమారునికి పెట్టిన పేరేమిటి? అబ్రహాము శారా కనిన కుమారునికి పెట్టిన పేరేమిటి? 4, దేవుడు అబ్రహాముతో సున్నతిని గూర్చి చెప్పినదేమిటి? దేవుడు అబ్రహాముతో సున్నతిని గూర్చి చెప్పినదేమిటి? 5, అబ్రహాము ఇస్సాకుకు ఎప్పుడు సున్నతి చేశాడు? అబ్రహాము ఇస్సాకుకు ఎప్పుడు సున్నతి చేశాడు? 6, ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? 7, తనకు పుట్టిన కుమారుని విషయమై శారా అన్నదేమిటి? తనకు పుట్టిన కుమారుని విషయమై శారా అన్నదేమిటి? 8, పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? పిల్లవాడు పాలు మరిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? 9, ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు? ఇస్సాకును చూసి హాగరు కుమారుడు ఏం చేశాడు?
10. ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని ఎవరితో అన్నారు? ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఎవరితో అన్నారు? 11. అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి? అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగుటకు కారణమేమి? 12. అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి? అబ్రహాముకు కలిగిన దుఃఖము విషయమై దేవుడు చెప్పిన ఓదార్పు ఏమిటి? 13. అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు? అబ్రహాము హాగరును ఏ విధంగా వెళ్ళగొట్టాడు? 14. హాగరు ఇటు అటు తిరుగుచున్న అరణ్యం పేరేమిటి? హాగరు ఇటు అటు తిరుగుచున్న అరణ్యం పేరేమిటి? 15. హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు కారణమేమి? హాగరు ఎలుగెత్తి ఏడ్చుటకు గల కారణమేమి? 16. దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు? దేవదూత వచ్చి హాగరును ఏ విధంగా ఓదార్చాడు? 17. దేవుడు ఆ చిన్నవాణ్ణి గూర్చి ఇచ్చిన ఆశీర్వాదము ఏమిటి? దేవుడు ఆ చిన్నవాణ్ణి గూర్చి ఇచ్చిన ఆశీర్వాదము ఏమిటి? 18. దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి? దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె చూసినదేమిటి? 19. పారాను అరణ్యములో హాగరు చేసినదేమిటి? పారాను అరణ్యములో హాగరు చేసినదేమిటి? 20. అబీమెలెకు యొక్క సేనాధిపతి పేరేమిటి? అబీమెలెకు యొక్క సేనాధిపతి పేరేమిటి? 21. అబీమెలెకు అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి? అబీమెలెకు అబ్రహాముతో చేయించుకున్న ప్రమాణం ఏమిటి? 22. అబీమెలెకు దాసులు చేసిన బలాత్కారం ఏమిటి? అబీమెలెకు దాసులు చేసిన బలాత్కారము ఏమిటి? 23. అబీమెలెకు అబ్రహాముతో చెప్పినదేమిటి? అబీమెలెకు అబ్రహాముతో చెప్పినదేమిటి? 24. అబీమెలెకు అబ్రహాము చేసుకున్న నిబంధన ఏమిటి? అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి చేసుకున్న నిబంధన ఏమిటి? 25. అబీమెలెకునకు అబ్రహాము 7 గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు? అబీమెలెకునకు అబ్రహాము 7 గొర్రె పిల్లలను ఎందుకు ఇచ్చాడు? 26. అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతం పేరేమిటి? అబీమెలెకు అబ్రహాము ఇద్దరు కలిసి ప్రమాణము చేసుకున్న ప్రాంతము పేరేమిటి? 27. ప్రమాణము చేసుకున్న తర్వాత అబీమెలెకు ఎక్కడికి వెళ్ళాడు? ప్రమాణము చేసుకున్న తర్వాత అబీమెలెకు ఎక్కడికి వెళ్ళాడు? 28. అబ్రహాము బెహెర్షెబాలో నాటిన వృక్షం పేరేమిటి? అబ్రహాము బెహెర్షెబాలో నాటిన వృక్షం పేరేమిటి? 29. అబ్రహాము పరదేశిగా ఉన్న దేశము పేరేమిటి? అబ్రహాము పరదేశిగా ఉన్న దేశము పేరేమిటి? 30. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ప్రియులరా, ఈ 21వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవే కాకుండా మీరు కూడా నిదానంగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే మీకు కూడా అనేక ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను మీరు పరిశీలించి తెలుసుకొనుట ద్వారా వాక్యమందు మీరు వృద్ధి చెందగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.